అమ్మా భరతమాత, నీ బిడ్డగా అడుగుతున్నాను ఆవేదనతో అడుగుతున్నాను, సమాధానం కావాలి తల్లి. ఆనాడు విదేశీయులు మన దేశాన్ని దోచుకుంటున్నప్పుడు వారిని వెంటబడి తరిగిన మహావీరులంతా, త్యాగదనులంతా ఎట్లా పోయారు తల్లి? ఎక్కడికి పోయారు వీరంతా? మరలా అటువంటి యొక్క మహావీరులను, త్యాగదనులను మరలా పుట్టించు తల్లి. నా యొక్క దేశాన్ని కాపాడు తల్లి. మహనీయులటువంటి వాజ్పేయి గారు, అబ్దుల్ కలాం గారు మహనీయులు, లాల్ బహదూర్ శాస్త్రి నీతిపరులను, అమర్జీవి పొట్టి శ్రీరాములు, ఇలాంటి మహామహులు దేశాన్ని, దేశ గౌరవాన్ని కాపాడారు. అటువంటి మహనీయులను మళ్ళా ప్రసాదించల్లి, జన్మింపజేసల్లి. నా దేశాన్ని కాపాడు తల్లి. ఆనాడు తాత పాలనలో మేము ఇబ్బంది పడ్డాం, అమ్మ పాలనలో అవమానపడ్డాం. తెలుగు దేశానికి, తెలుగు ప్రజలకు ఆత్మగౌరవాన్ని తెచ్చినట్టు యొక్క మహనీయుడు ఆ రాముని కోల్పోయాము. రైతు బిడ్డగా ఉన్నటువంటి యొక్క ఆయనను ఆకాశంలోనే ఎగిరేసుకుని పోయావు. ఈనాడు మిగిలినటువంటి యొక్క రాజకీయ నాయకులంతా రాబందుల్లా తయారయ్యారు మా పార్టీకి. దేశాన్ని దోచుకోవడము, దాచుకోవడము తప్ప అభివృద్ధి మాటే లేదు. వారి మీద నిందలు, వీరి మీద వారు. ఆనాడు స్త్రీల గురించి ఏ రాజకీయ నాయకుడు ప్రత్యర్థులుగానే మాట్లాడినా పాపాన పోలేదు. ఈనాడు రాజకీయ నాయకులు స్త్రీల మీద అవమానకరమైన యొక్క మాటలు మాట్లాడుతున్నారు. చివరికి ఆ యొక్క రాజకీయంగా ఉన్న మంత్రులు కూడా ఇలాంటి అసభ్య పదజాలముతో ఇతరులను దూషిస్తున్నారు. ఏమిటమ్మా కర్మ, ఏమిటి దుస్థితి, ఎందుకీ పరిస్థితి? చిన్న విషయాన్ని పెద్దగా చేస్తూ వారి మీద వీరి మీద వారు దుష్ప్రచారం చేస్తున్నారే తప్ప అభివృద్ధి మాట ఎవరి నోట రాలేదు. అన్ని అబద్ధాలే. మీ భార్యల యొక్క ఆస్తులు, మీ యొక్క బామర్దుల యొక్క ఆస్తులు, మీరు ఉంచుకున్న వారి యొక్క ఆస్తులను పెంచుకున్నారే తప్ప ఈ యొక్క దేశాన్ని అప్పుల్లేకపోతున్నాయి. ఎట్లా పోతున్నాయి? ఒక చిన్న ఉదాహరణ చెప్తా వినమ్మా. ఒక సిమెంట్ బస్తా తయారు కావాలంటే 150 రూపాయలు అవుతుంది. కానీ మేము కొనాలంటే 450 రూపాయలు పెట్టుకుంటున్నాము. 300 రూపాయలు ఎట్లా పోతుంది? ఎంత అభివృద్ధి అవుతుంది చెప్పండి. కాబట్టి ఎందుకమ్మా ఇలాంటి యొక్క రాక్షసులను జన్మింపజేశావు నా నేల మీద, నా భూమి మీద? అవును, నాకు తెలుసులే. ఆ రామరావణ యుద్ధంలో చనిపోయిన రాక్షసులను నీవే చెప్పావు. ఏమని? భూమి మీద నీవు రాజకీయ నాయకులుగా జన్మించి ప్రజలను పీడించి పాలించమని పంపించావా తల్లి? వారే వీరుగల. నమస్కారము తల్లి. ఇప్పటికైనా మనసు మార్చుకొని మంచివాడిని జన్మింపజేసి నా యొక్క దేశాన్ని, నా రాష్ట్రాన్ని, నా ప్రజలను కాపాడు తల్లి. జై హింద్. ఎవరిని నేను నొప్పించి మాట్లాడలేదు. దయచేసి నన్ను ఎవరు అపార్థం చేసుకోవద్దు. మరొక ఎపిసోడ్లో మరొక బాధను తెలియజేస్తాను. జై హింద్.